నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. రేపు 3 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నట్టుగా టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ప్రకటించారు. ప్రతి నెల 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు ఆయన. టీజీపీఎస్సీపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, ఇంతకు ముందున్న వారు పట్టించుకోలేదని అన్నారు. ఇంకా 3 వాటిని కనుక చూడగలిగితే సింగిల్ ఫేజ్ ఎగ్జామ్స్ ఏవైతే అంటే ఒకటే పరీక్ష ఉంటుంది, దానిలో 2 పేపర్లు ఉండొచ్చు. అంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అంటే ఒకే అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లేకుండా ఒకటే ఎగ్జామ్ ఉండేట్లయితే అది 3 నెలల నుండి మినిమం 3 నెలలు అయిపోవాలి. మ్యాక్సిమం పోతే 6 నెలలకు మించి జరగడానికి వీల్లేదు. అది మా ఇంటర్నల్ ఎస్ఓపి లాగా పెట్టుకున్నాం. ఇది కంప్యూటర్ బేస్డ్. అంటే రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు కూడా క్వశ్చన్ పేపర్ సిద్ధం అవ్వదు. క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది డే బిఫోర్ ది ఎగ్జామ్ ఓన్లీ, ఆర్ ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామ్ కూడా జరగవచ్చు. అంటే 9:00కి ఎగ్జామ్ అంటే 7ంటికి పేపర్ సెట్ కావచ్చు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరైనా ఎక్కడైనా పేపర్ ఎక్కడో లీక్ అయిందని కానీ ఇంకేదైనా ఇష్యూ ఉందని కానీ ఎవరైనా అంటున్నారంటే అది పూర్తి స్థాయిలో అబద్ధం. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అసిస్టెంట్ సైంటిస్ట్ ఇచ్చున్నాం. ఇంకా 3 రేపు ఇవ్వబోతున్నాము. అవేమో అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ రోడ్స్ అండ్ బిల్డింగ్లో 222 పోస్టులు రెగ్యులర్ బేసిస్లో ఇవి మీకు చెప్తాం. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ ప్లానింగ్. రేపు ఒక 3 నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక 1 వీక్ లోపలనే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నెలలో కొంచెం ఎక్కువ నోటిఫికేషన్స్ ఇస్తాం. ఇంకొక 3, ఇప్పుడు ఇంకొక అనదర్ 3. సో ఈ నెలలోనే రఫ్లీ 5 to 6 నోటిఫికేషన్స్ ఉంటాయి. తర్వాత తక్కువ ఉన్నాయి. వాటిని షెడ్యూల్ చేస్తాం. అంటే ఒక 2 పోస్టులు ఉన్న ఒక 5-10 కలిపి ఒకటి చేయాలా, ఆ సిలబస్ ఏముంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మాట్లాడి చేద్దాం. లేదంటే ఒక స్థాయి దాటినప్పుడు మాత్రం వాళ్ళ మీద కూడా న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకుంటాం. బికాజ్ ఇంతకుముందు కమిషన్లు ఏంటంటే వాళ్ళు ఏమన్నా అనుకోని సరే మనం వదిలేయాలనేవాళ్ళు. దట్ ఐ డోంట్ సబ్స్క్రైబ్. చెయ్యని తప్పుకి లేని లోపానికి కావాలని పదే దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసే ఎవరిని కూడా వదిలే క్వశ్చన్ లేదు, దానిలో డౌటే లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎక్కడైనా సహేతుకమైనది నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే వీఆర్ మోస్ట్ వెల్కమింగ్ దెమ్. జాగ్రత్తగా వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాం. కానీ కావాలని